చిన్న ప్రార్థన చేసుకుంటాం. ప్రభువా, మీ పాదముల దగ్గర కూర్చున్నాము. మీరు మాకు జీవాహారం పెట్టారని కనిపెడుతున్నాము. మా ప్రభు ఇప్పటి వరకు మీరు చేసిన ఉపకారములను స్తుతించుకుంటున్నాము. మీరే మాతో మాట్లాడండి. మమ్మల్ని మీ రాజ్యములు వ్యాపింపు చేయవలసిన మీకు మాట పైకెత్తి అనేకులు రక్షకులు తోచి రక్షింపబడినట్లుగా చేయవలసిన మా బ్రతుకులు మా యొక్క మేము సాక్ష్యములు అది సహాయపడినట్లు దీవించండి. మీ వాక్యమును అనుమోదించడం చేత కాదు ప్రభువా. ప్రభువా, మీరే మాకు సహాయం చేసి మీరు పలికిన మాటలు మీరే మాకు గ్రహింపు చేసి మాకు మనం గైకునే వారిగా చేసే వాకులకు మేము మారిపోయి మిమ్మల్ని మహిమపరిచేలాగా ఈ ఒక్క బ్రతుకును మాకు సహాయం చేయదండి. క్రీస్తు నామమున అడుగుచున్నాను తండ్రి. నేను ప్రభువు దగ్గర ప్రయాణంలో వస్తూ ఒక మాట అడిగిన, ప్రభువా, నేను చెల్లకు ఎక్కువ సహాయం చేసే అనేకులు లేచినారు విశాఖపట్నంలో. నాకు నేను చేయవలసింది కుటుంబముల కొరకు, కుటుంబస్తులను కలుసుకున్నట్టు నన్ను వాడుకొని వాళ్ళని తెచ్చినారు. మీరు కోరినారు అని ప్రార్థన చేస్తూ, అయినప్పటికీ ఆదివారం ఒక వాక్యం ప్రభు నాకు అది ఏమి చెప్తారు ఇవ్వండి. ప్రయాణములో నాకు ఇచ్చిన ఈ వాక్యం ఇది చెప్పమని చెప్పాడు ప్రభు. మీకు మొదటి వచనముగా చూసినట్లయితే 15వ అధ్యాయం యోహాను సువార్త 15లో ఏమంటున్నాడంటే, ఒక ప్రభు యేసు ప్రభు మాటలు బహు విలువగానవి మాట్లాడుతున్నాడు. నేను నిజమైన ద్రాక్షవల్లి, నా తండ్రి వ్యవసాయకుడు, నాలో ఫలింపని ప్రతి తీగను ఆయన తీసి పారవేయడు. ఫలించు ప్రతి తీగ మరి ఎక్కువగా ఫలించున్నట్టు వలనని దానిలోని పనికిరాని తీగలను తీసివేయడు. నేను మీతో చెప్పిన మాటలను బట్టి మీరు ఇప్పుడు పవిత్రులై ఉన్నారు. సరే, సువార్త మీ మధ్యకు అది ఏక సముద్రముల క్రిందకు వచ్చింది. విశాఖపట్నములు మిషనరీస్ దైవ భయం కలిగిన వారు ఎంతో సువార్త అందించినారు. వారి ద్వారా మారిన వారు ఉన్నారు. కొంతమంది పరలోకం చేరారు, కొంతమంది ఇద్దరు వృద్ధులుగా ఉన్నారు. కానీ ఇప్పుడు నేను చూస్తుంటే వృద్ధులను చూడడం లేదు, కానీ యవ్వనములో ఉన్న వారిని చూస్తున్నారు. యవ్వనముగా ఉన్న స్త్రీలు యవ్వనముగా కనపడుతున్నారు. పురుషులు చక్కగా బలముతో ఆరోగ్యముగా కనపడుతున్నారు. నాకు చాలా సంతోషంగా ఉంది. ఏమంటున్నాడు వాక్యము? సారి మీరు ఫలించాలి. ఫలములు మీలో నుంచి దైవ ఫలములు, దేవుడు మీలో నుంచి రావాల్సిన ఫలములను మీరు ఫలించాలి. దానికి ఒక ఉదాహరణలతో చెప్పేవాడు ఎప్పుడు యేసు ప్రభు. ఎందుకంటే ఒక మొక్కను తీసుకుని ఉంటాడు, నేను అలాంటి ప్రాక్టికల్ లెసన్ అవసరం లేదు, మీరంతా గ్రహిస్తారు కనుక నేను ఏ మొక్కను తీసుకొని రాలే. ద్రాక్ష పండ్లు అంటే మనకి ఎంత సంతోషం. ఆ ఫలములు ఫలించాలంటే ఎంత జాగ్రత్తగా చూస్తారు, వాటిని ఎంత చక్కగా ఉపయోగపరుచుకుంటారు. కనుక ఈ క్రీస్తు ప్రభువు ఏమంటున్నాడు? నేను నిజమైన ద్రాక్షవల్లిని, నా తండ్రి వ్యవసాయకుడు,
దానిలో ఫలించిన ప్రతి తీగను ఆయన తీసి పారవేయారు. ఫలిస్తున్న సువార్త ఎంత కాలం క్రితం వచ్చింది, మంచి సువార్త వచ్చింది. విశాఖపట్నంలో మంచి దైవజనులు సపోర్ట్ పడ్డారు. కానీ ఏమి ఫలిస్తున్నారా? ఫలములు కావాలి మనకి. వడ్డీ మన ప్రయాసంతా దానిని మనం ఫలములలో చూస్తాము. మన గృహముల్లో ఫలము కావాలి, బిడ్డలు ఫలవంతులై బ్రతకాలి, మంచి యోగ్యంగా బ్రతకాలి. తరువాత బ్రతకాలంటే తల్లిదండ్రులకు లోబడి ఉండేవారే, దేవుని బైబిలు పెరుగుతున్నవారే ఆ యొక్క చక్కని ఫలములు వారి బ్రతుకుల్లో చూస్తారు, చూపిస్తారు ఇతరులకు. తర్వాత దేవునికి బట్టలు తెస్తారు. ఇవన్నీ కూడా జరగాలంటే ఏమంటారు? మనము తీగలు పట్టు తీగలు. ద్రాక్ష చెట్లు చూశారో లేదో నాకు తెలీదు. నేను చూశాను ద్రాక్ష తోట, జర్మనీలో చూశాను. చూసినప్పుడు అక్కడ ముళ్ళు ఉంటాయి. అవి అన్నీ దోచుకుని వెళ్ళాలి. వాటిల్లో నుండి ఫలములు అన్నీ తీయాలి. తీసి వేరుగా ఒక పుట్టలో వేయాలి. అది చాలా పెద్దది, పెంచడము కష్టమే, దాని పంటను కోయడము కష్టం. అయినప్పటికీ పని చేస్తున్న వారు చక్కగా చేసుకుంటున్నారు, అలవాటు పడ్డారు. కానీ ఇక్కడ క్రీస్తుతో అడ్డుకున్న వారు మాత్రమే ఫలిస్తారు. మనం ఎట్టి తీయగలబడ్డాం. అడ్డుకున్న కొమ్మలు కట్టుకున్న బ్రాంచెస్ కట్టుకున్న తీగలు మనం. కానీ అవి అడ్డుకున్నంత సేపే అవి ఎండిపోతాయి, ఎండదగ్గి ఎండిపోతుంటారు. వాటి యొక్క సంబంధము అసలైన ద్రాక్ష మొక్కతో సంబంధించి ఉండకపోతే ఫలించదు. మనకు అన్నిట్లో ఫలములు కావాలి, మన ప్రయాసలన్నిట్లో ఫలము కావాలి. మరి అలాగైతే ఈ క్రీస్తు ప్రభు అని చెప్పి మీరు దాతగా తీగలు మాత్రమే, ప్రక్కనున్న చిన్న చిన్న తీగలు. అసలు నేను ద్రాక్ష నా తండ్రి వ్యవసాయకుడు, ఆయన ప్రయాసపడుతూ ఉంటాడు నా తండ్రి. కనుక మీరు ఫలించకపోతే నరికి వేయబడి వ్యవసాయదానికి అంతేగా ఎండిపోతుంది, అన్నింటినీ కొట్టేయాలి. వీటిని పాడు చేసినవి అంటే భాగాలన్నీ బ్రాంచెస్ అన్ని తీగలన్నీ కొట్టేస్తారు, పారసేస్తారు, కుప్పలో వేస్తారు. అలాగే ఫలించమంటున్నాడు మనల్ని. మనం ఫలించేవారు లేదా పాడు చేసేవారు. కొన్ని పక్షులు పాడు చేసేస్తామండి, పంటను పాడు చేసే పక్షులు. తర్వాత తోటలను చక్కగా అలంకారంగా మంచి పబ్లిక్ గార్డెన్స్ ఎలాంటి వెళ్ళి చూసామంటే ఎంత చక్కగా పెట్టి ఉంచుతారు. ప్రజెంట్స్కోవడానికి అక్కడ అన్ని వెళ్ళుంటే కొనుక్కోవడానికి చూస్తుంటారు. కనుక మనము ఫలించే ద్రాక్ష తీగలవా లేక ఎండకెట్టిపోయి కష్టాలకు క్రీస్తును వదిలిపెట్టి మన బ్రతుకులను నిష్ప్రయోజనం చేసుకునేవారమా అది మనం పరీక్షించుకోవాలి. అది మీకు నాకు ఇచ్చిన వార్త. నా కొరకు మొదటిస్తాడు. ఏదన్నా మాటిస్తే వాక్యం చెప్పేవాళ్ళకు ఇస్తాడు మొదట. ఎంతవరకు ఫలిస్తున్నాము, ఏం చేస్తున్నామో మనం ఫలించుకుంటుంటే
గడగడ వడకవలసిందే వాక్యం చెప్పడానికి. ప్రభుతో అలా అంటగట్టబడి ఉంటేనే తప్ప, అతిథి ఉంటేనే తప్ప మనం వడకాల సువార్త చెప్పండి అన్ని చోట్లకి వెళ్ళి అని అంటే చెప్తారు, దైవవాక్యం వినిపిస్తారు. కానీ ఫలములు వస్తాయా? ఫలములు లేని ప్రయాసం ఎంత వ్యర్థము. కనుక ఇక్కడ ఏం చూస్తున్నామంటే మీరు పెట్టే వాక్యము ఫలిస్తున్నారు. కుటుంబంలో తల్లిదండ్రులు చక్కని బిడ్డలు ఉండాలని ఆశిస్తారు. మంచిది. బిడ్డలకు ఏమి నేర్పుతున్నారు? నశించిపోయే వాటి విషయము వారు పరిగెత్తుకు పరుగులెత్తుతున్నారు. ఇప్పుడు చెప్తున్నారు కదా అక్కడ సినిమాలకు పరిగెత్తడం, ఇంకా ఇతరులో చాపడానికి పరిగెత్తడం, అన్ని చెడుగుల గురించి చెప్తున్నారు చిన్నపిల్లలకు, యవనులకు. అయితే ఏమి ఎలాంటి పంట వస్తుంది ఇంటిలో నుంచి, ఎంతమంది పిల్లలు ఉన్నారు మీకు, ఎలా పెంచుతున్నారు అంటే ప్రథమద అది అంటే చాలా మంది మొదటి పిల్లవాడిని ప్రభువుకి ఇవ్వడమే చేస్తారు. ఒక మొదటి కుమారుడిని ప్రభువుకి ఇచ్చినట్లయితే, ప్రభువుతో అంటగట్టినట్లయితే, అంటే ప్రార్థన నేర్పి వాక్యం నేర్పి పెంచుతుంటే తర్వాత పిల్లల అన్నం చూచి మారుతారు. తర్వాత తానే అందరికి సహాయకుడు అవుతాడు. వాక్యం చెప్తుంది, ప్రథమనాది లేదు. ఇష్టం వచ్చినట్టు చేసి పాడు చేసేయడం. ఆ పెద్దోడి దగ్గర నుంచి చిన్నోళ్ళు అందరూ చెడుగులు నేర్చుకోవడం. అలాంటి తీగలు ఇంట్లో నుంచి వస్తున్నాయి. అన్నింటినీ కొట్టి పారవేయడానికి ఏమిటి పనికిరావు. కనుక మీకు త్వరగా అర్థమవుతుంది. మంచి ఎడ్యుకేషన్ పొందుతున్నారు. చక్కని పట్టణంలో ఉంటున్నారు, సీ కోస్ట్ టౌన్లో ఉంటున్నారు, అన్ని విధములుగా నేర్చుకుంటూనే ఉంటారు. కానీ కుటుంబములను పెంచడం మొదటి పంట అక్కడ మనం చూడాలి. తండ్రి ఫలించే ఆశీర్వాదంతో పొందగలిగిన ఆ క్రీస్తుతో అంతకట్టబడి ఉన్నాగా ఉన్నట్టయితే ఆజ్ఞలన్నీ నేర్పుతాడు. ఆజ్ఞలు గైకొట్టడం నేర్పుతాడు. గైకొట్టు ఉన్నవన్నీ పిల్లలు గైకొట్టారు, పిల్లలు ఫలిస్తారు. అలాగే తర్వాత తల్లులను చూస్తారు. జ్ఞానులు అవుతారు. తల్లులకి ఏం తెలుసు? ఎలా పెంచాలో పిల్లల పెంచడం తెలుస్తుందా? ఏమీ తెలీదు. బట్టి భోజనం ఉండి చక్కగా పెట్టడము, బాగా తినడం లేదా ఆ పొట్టం సవర్ చేయడము, అలాగే తల్లులకు ఒక సంతోషం. అదే అది కాదు. ఏమి నేర్పినావు? అప్పుడు బడికి వెళ్తున్నాడు, ఏమి నేర్చుకుంటాడు అక్కడ? ఎవరు కాపాడుతున్నారు వాళ్ళు అక్కడ? ఆ పిల్లల్ని వెళ్ళిన సాయంత్రం ఉంచేవాళ్ళు ఉన్నారు. ఏమి నేర్చుకుంటున్నారు? అందుకనే ఈ రిట్రీట్స్ ఏం చేస్తారంటే చక్కగా టీచర్స్ పిల్లలు వాటిని ఎలా కాపాడాలో, వాళ్ళకి ఏం సహాయం చేయాలో వాళ్ళు చూస్తారు. వైద్యులు, డాక్టర్స్ ఉన్నారు, మాట్లాడతారు. ఎలాగో వాడి విషయమై చక్కని సదుపాయం చేసి స్వస్థతను వారి కొరకు వాళ్ళు ఆ భాగం చూస్తారు. అన్నిటికంటే వాక్యం వినిపించాలి, దైవ వాక్యము. మా తండ్రికి 11 మంది పిల్లలు. మేము మా తండ్రి కుటుంబంలో 6 ఆడపిల్లలు, 5 మగ పిల్లలు. ఈ 7 ప్రాంతంలో చేశారు మా తండ్రి. 11 మందిని సాయంత్రం రాత్రి 12 అయిపోయిన తర్వాత వెళ్ళక ముందు కుటుంబ ప్రార్థన చేసి పేరు ఇచ్చే ఆశీర్వాదం అడిగి దేవుణ్ణి అప్పుడు వారు పడకకు పంపించేవారు. ఇప్పుడు మేము చూసే పంటే వస్తుంది వారి దగ్గరలో నుంచి.
ఎలాగొస్తుందంటే చాలా అందరూ ప్రభువును ప్రేమించేవారుగా మారిపోయారు. 11 మందిని. ఇప్పుడు పరలోకములో 9 ఉన్నారు. దీర్ఘాయుషి వాళ్ళకి ప్రభు ఇచ్చాడు, దైవ భయం ఇచ్చాడు. అందరూ కూడా దేవుడు పరలోకములో 9 ఉన్నారు. ఇంకిద్దరు ఉంటామంటే నాకు చాలా పెద్ద వయసు ఇచ్చేసాడు ప్రభు. ప్రభువును స్తుతిస్తున్నాను. చెల్లి ఒకటి ఉంది. చెల్లికి 91 సంవత్సరం, నాకు 98 సంవత్సరాలు. ఏంటి ఆశ్చర్యము! ఫలించని ప్రతి చెట్టు కొట్టివేయబడుతుంది. దుష్టులు దీర్ఘాయుష్తో జీవించరు, వాళ్ళకి లేదని ఆశీర్వాదం. దీర్ఘాయుష ఒక ఆశీర్వాదం. దేవుని కార్యములు ఇతరులకు ప్రచురము చేయడం, సువార్త చెప్పడము, కుటుంబములుగా ప్రభువును ఆరాధించడం, సంఘములో పరిశుద్ధత నేర్చుకోవడం, ప్రవర్తనలు మన కుటుంబంలో నుంచి ప్రవర్తనలు రావాలి. మా కుటుంబం ఎలాగుంది అని మేము చూస్తే, మా కుటుంబంలోకి ప్రభు ఇచ్చిందే ఆశీర్వాదం ఇచ్చాడంటే, పెద్ద కుమారుడు కొంచెం లేట్ చేశాడు కానీ 15 సంవత్సరంలో లేట్ చేశాడు కానీ మేము వాక్యం చెప్తూనే ఉన్నాము, మాకు లోబడుతూనే ఉన్నాడు. కానీ 15 సంవత్సరములు మారాడు. ఇప్పుడు ఇక్కడ బిడ్డలకు మీ బంధువులకు సహాయం చేస్తున్న కమల 13 సంవత్సరంలో మారిపోయింది. ప్రభు ఇచ్చేసింది ప్రభుని. ప్రభు దగ్గర నేర్చుకోవడం, ప్రార్థన వాక్యము నేర్చుకుంటాడు. పక్కనిద్దరు వాళ్ళు ఒక అబ్బాయి కూడా మీకు తెలుసు, ఫ్రాన్సిస్ కొన్నవాడు. అతను అది ఇంకొక చెల్లి ఉన్నది కమలకి. ఆ పిల్ల కూడా చిన్నప్పుడే నేర్చేసుకుంది పనులు. 13, 12, 10 సంవత్సరాలప్పుడు మారిపోయి కుటుంబంలో ఫలములు చూస్తారు. ఏమి ఫలములు? పరలోకము ఇంటిలో ఉండడం చూస్తాను. ఏమని అనుకుంటాను నేను? ప్రభువా, మేము పెంచలేదు, మేము వాళ్ళతో ఆ బడులు కట్టగలవా? దేవుని ఆత్మ వాళ్ళతో వెళ్తారు. దేవుని దూతలు వెళ్ళి సహాయం చేస్తారు. మనకి మనలను సృష్టించిన మన తండ్రి దేవుడు పరలోకంలో ఉన్నాడు. మనకి ఎంత సంతోషం! ఆయన మనల్ని సృష్టించాడు. ఆయన కొరకు ఆయన సృష్టించిన సృష్టి మీద రాజులు కాదు, అధిపతులు కాదు, తండ్రులు కాదు, తల్లులు కాదు, అక్క చెల్లెళ్ళు కాదు, బ్రతుకుటకు ఆ సృష్టి అంతటి ద్వారా ఆయనకు రావాల్సిన మహిమ వచ్చుటకు ఏర్పాటు చేశాడు. ఈ జనం ఎంత మంది ఉన్నారు ఇప్పుడు ఇక్కడ ఈ కొంచెం స్థలములు ఎంతమంది చేరుకున్నారు. ఒక్కొక్క స్థలంలో చూడండి ఎంతమంది ఉన్నారు. వాళ్ళకి దైవ భయం ఏంటి? అట్టడుగులు అంటారు. బాగు చేయడానికి ప్రభుత్వం చూస్తాడు. ఒక ఆశీర్వాదం విడిచిపెట్టాలి. మనం ఆశీర్వాదం విడిచిపెట్టగలిగిన వారు ఒక శాపం విడిచిపెట్టాము. సైతానుడు మన చుట్టూ తిరుగుతానే ఉంటాడు. ఎవరిని పాడు చేస్తామా? ఎవరి ద్వారా తన యొక్క నరకమును విశాలపరుచుకుందామా? దానిలోకి దోస్తామా? అది అక్కడికి చనిపోయినాక ప్రభు ఏం చేయలేడు, తీర్పే వారికి. చనిపోయినాక కృప ఎక్కడ కనపడుతూ తీర్పు ఉంటుంది అన్నారు దేవుడు. ఆ తీర్పుకు నిలబడాలి. ఎవరెవరు ఏం చేసామో ఏమిటి విషయం తీరుస్తారు కనుక. ఎందుకంటే దేవుడు న్యాయవంతుడు, పరిశుద్ధుడు, ఆయన తప్పులు చేయుడు, ఆయన ఎవరిని నాశనానికి పంపడు. కుమార్తె ఇచ్చాడు, కుమార్తె యొక్క రక్తము అందరి చేత ధారపోసాడు అందరికీ కొరకు. కాబట్టి దేవుడిని నిందించడానికి వెళ్ళారు.
క్రీస్తు ప్రభువుని దీవించడానికి వీలు లేదు. అవి పరిశుద్ధముగా తగ్గి చిత్తము ఆజ్ఞలు గైకొని చిత్త ప్రకారం బ్రతికి వెళ్ళిపోయాడు. అందరినీ ఏమన్నాడు? ఒకరినొకరు ప్రేమించుకోండి. ఎలా ప్రేమిస్తారు? ప్రేమించడం ఆ ప్రేమ దేవుడు ప్రేమ అయి ఉన్నాడు. మనుషులు ఆయన సృష్టించిన మనుషులు అందరిలో ప్రేమ లేదు. సైతానుని ప్రేమించేవారు అనేకులు, దేవుని పరిశుద్ధిని ప్రేమించేవారు కొద్దిమంది. కానీ వాక్యం ఇచ్చాడు మనకి. దాన్ని ఏమన్నాడు? మీ సృష్టికర్త, మన సృష్టికర్త అయిన దేవుడు పరిశుద్ధుడు, మీరును పరిశుద్ధులై ఉండండి అంటే ఆయనకు మంచి ఉద్దేశాలు. కష్టాలు పడాలి అనేది ఇది కష్టాలు కష్టం కాదు, నరకంలో కాగే కష్టమే పెద్ద కష్టం. ఏంటంటే అక్కడికి వెళ్ళి అడుగుతున్నాడు ఆ ధనవంతుడు. ఆ ధనవంతా దాచుకుని ఏమి ప్రయోజనంగా వాడక నిష్ప్రయోజకులై ఉన్నందువల్ల ఏమి జరిగిందంటే అక్కడికి వెళ్ళి ఆ లాజరును పేదవాడేమో దేవుడిని ప్రేమిస్తున్నాడు, ధనికుడేమో కూర్చుకున్నాడు, అంతా విడిచిపెట్టి వెళ్ళాడు. ప్రభు పిలుపు వచ్చినప్పుడు నాకు 5 సహోదరులు, ప్రభు వాళ్ళు ఇక్కడికి రాకూడదు, ఇక్కడ ఏమీ లేదు, ఏడుచుకుంటుంటారు, ఈ నరకంలో తిట్టుకుంటుంటారు, దూషించుకుంటూ దేవుడిని కూడా దూషిస్తూ ఉంటారండి. అక్కడ దేవుడి ప్రేమే ఎన్ని చేసినంత కుమార్తె కూడా ఇచ్చినాక ఏం చేయకండు, వాక్యం ఇచ్చి వాణ్యం ఇచ్చి ఆయన బ్రతికిచ్చి సరే ఏమైందంటే అక్కడ అప్పుడు చెప్తున్నాడు, వద్దు లాజరు వల్ల తిరిగి వెళ్ళి అక్కడ వాళ్ళకు బోధిస్తే వాళ్ళంతా నా సహోదరులంతా పాటిపోతారు 5 అంటున్నాడు. అంటే ఏం చెప్పాడంటే అక్కడ ప్రవక్తలు ఉన్నారు, అక్కడ బోధించేవారు ఉన్నారు. వారి మాట విని గ్రంథములు నైకొస్తే మీరు అదే చాలు అని చెప్పాడు. దేవుడు ఇచ్చేది అబ్రహాము ప్రభుత్వం అలాజాన్ని పాపం ఉన్నప్పుడు దేవుడు ఇచ్చిన వాక్యం ఒక బ్రతికే 60 ఏళ్ళక 70 సంవత్సరాలు అన్నాడు. ఇప్పుడు కొంచెం ఎక్కువ చేశాడు కూడా. మనుషులకు ఎక్కువ వయసు ఉంటుంది కూడా కొంతమందికి. కానీ ఏమి చేస్తున్నారు? ఫలించని ప్రతి చెట్టు నాశనం అయిపోతుంది. ఫలం ఎవరిస్తారు? నాకు నా టైం నేను ఎక్కువ తీసుకోను, కానీ ఇప్పుడు నేను ఒకటి చెప్తాను, అది మీకు వినిపిస్తాడు, క్లుప్తంగా చూపిస్తాడు. ఇక్కడికి నేను వచ్చినప్పుడు నాకు ఒక డ్రైవర్ రాజు అని చక్కగా అతను ఏం చేస్తున్నాడంటే ఒక లారీ నడుపుతాడు. ఎంగేజ్ చేశారు మనం ఇక్కడ సువార్థికులు వెళ్తూ హోటల్కి వెళ్ళడానికి మళ్ళీ ఆరాధనకు రావడానికి ఆ రిక్షా ఆ లారీ ఎంగేజ్ చేశాడు. అతను చెట్ల కింద కనిపెట్టుకుని ఉండేవాడు. మీటింగ్ అయిపోతే అందరు పరిగిపోదామో వెళ్ళిపోయేవారు ఆరాధన నుంచి. అతను మాత్రం మేము కదిలే వరకు మేము ఇతరులను చూచి ప్రార్థనలు చేసేవారిని చేసి పంపించే వరకు అతను అక్కడ ఏముండేవాడు. సంతోషంగా జాగ్రత్తగా మంచి ఏ అపాయం లేకుండా చూసుకున్నాడు. చివరి దినము అంత అయింది, ఇక మేము బయలుదేరుతున్నాము హోటల్ నుంచి. అతన్ని రాజు అతని పేరు మీకు చూపిస్తాను. వాళ్ళు వచ్చి ఆ కుటుంబం ఇలాంటివన్నీ ఫలములు వస్తాయా అనేది మీరు చూడడానికి చెప్తున్నారు. అక్కడుండి రాజు వారిని ఇంత జాగ్రత్తగా తెచ్చాము. ఈ హోటల్కి ఎన్నో కార్లు వస్తాయి, బస్సులు వస్తాయి, మళ్ళీ దిగడానికి కష్టమే, కారు నుంచి ఎక్కడానికి కష్టమే. ఏంటి ఇలాగ ఉంది. వాడిని సరే నువ్వు చక్కగా చూసావు, నీకు ఏమి ఇవ్వగలను, నా దగ్గర ఏముంది, నేను కొంచెం బాగా ట్రై చేసేవని
లేదు పోనీ 100 రూపాయలు ఇచ్చారనుకో, లేక 200 ఇచ్చారనుకో, అంతకంటే ఎందుకు ఇస్తాం, ప్రజెంట్ ఏదో ఇచ్చామనుకో. ఇస్తే ఎన్ని దినాలు నీకు రాజులు అని వాడేసేస్తాం. కానీ నేను ఒక ప్రార్థన చేస్తాను ప్రభుత్వం. నేను ప్రభుతో ఉన్నాను, ప్రభు నన్ను దీవిస్తున్నాడు, ప్రభు సేవలో ఉన్నాను. నేను నీ కొరకు ప్రార్థన చేస్తాను. నీకేంటి, నీకు పెళ్ళయిందా? అయింది. భార్య ఉందా? ఉంది. పిల్లలు ఉన్నారా? లేరు. ఎంతకాలం అయింది వివాహమయ్యి? 14 సంవత్సరం. సరే, నేను నీ కొరకు ప్రార్థన చేస్తాను. నీకు ఒక బిడ్డను కూడా, ఆ బిడ్డను నీవు చక్కగా పెంచుకోవాలి. అంటే 14 సంవత్సరాలు ఇక హిందూ ఆచారాలు అన్నీ చేసేసాడు, ఏమీ ఫలం లేదు. కానీ ఫలిస్తామని ఫలములు వస్తాయి అని చెప్తున్నారు. మన సేవలో పంట వస్తుంది. వచ్చాడు, బాగా ఎక్కడ ఉంది, ఇక్కడే సహవాసం ప్రక్రియ ఉంది, వాళ్ళ ఇల్లు తెచ్చాడు. తీసుకున్నారు, మోకరించండి, ప్రార్థన చేస్తారు. ప్రభు వీరికి నేనేమి ఇచ్చినాను అది నెలవు కదా, మీరిచ్చేవి నిత్యమైనవి, విలువైనవి, ప్రయోజనకరము, ఇతరులకు ఆశీర్వాదంగా ఉంటుంది ఇస్తారని ప్రార్థన చేస్తే, ప్రార్థన చేసి నేను వచ్చేసి మీకు ఒక బిడ్డను ప్రభు ఇవ్వమని ప్రార్థన చేశానని చెప్పి తనకి వెళ్ళిపోయింది. 2వ సంవత్సరం ఒక బిడ్డ. ఇప్పుడు మీకు ఒక్క కుటుంబం చూపిస్తాను. ఏది అడిగినా ఇస్తాడు. ఫలములు రావాలి హృదయంలో నుంచి, దేవుని మహిమ కొరకు. ఇది నేను చేయగలిగింది కాదు, ఇది సృష్టికర్త చేయగలిగింది. ప్రార్థన విని ఆయన గొప్పవి చేస్తాడు. అప్పుడు ఆ బిడ్డలు తర్వాత సంవత్సరం మెడ్సన్ పాల్ మీకు తెలుసు కదా, చాలా మందికి తెలుసు. మెడ్సన్ పాల్ గారు చేతులు పెట్టి తన పేరు పెట్టారు, శామ్యుయల్ అని పేరు పెట్టారు. మరి పెంచాలిప్పుడు మీకు అందరికి చూస్తుందని ప్రార్థన చేయాలి. ఆ బిడ్డను జాగ్రత్తగా పెంచాలి, మంచి మహిమ రావాలి. ఇక్కడ ఒక్కసారి పిలవాలి, రాజు భార్య కొంచెం చూపిస్తామంటే భార్య బిడ్డ సిద్ధంగా ఉండమని, ఊహించు వాటికంటే అత్యధికంగా చేస్తాడంటే. కీర్తనలు చదవండి, మన దేవుడు మనం అడిగిన దానికంటే ఇదిగో నీ కుటుంబం మీది ఒకరితో చేసి మీరు దాన్ని ప్రార్థన చేస్తే వారికి ఈ స్వభావం ఎంత ఆశ్చర్యం. బిడ్డలు ఇస్తారనేది కాదు, బిడ్డలు ఉన్నారంటే పెద్ద పూజి మంచిది. వారి కొరకు ఆ కుటుంబం కొరకు ప్రార్థన చేయండి. నా భారం ఏంటంటే ఆ పిల్లల్ని ఎలా పెంచుతారు, ఏం చేస్తారు, దేవుడు ఇచ్చింది ప్రభు మహిమ కొరకు పెంచాలని అనుకుంటుంటే మన ప్రజల కుమారు మన ప్రభు ఏర్పరిచిన సేవకులు ఇంటికి దగ్గరలో ఉన్నారు కనుక అక్కడ ఆరాధనలకు వెళ్తారు, తెస్తుంటారు, ఇక్కడికి వస్తుంటారు. అలా పెరుగుతున్నది ఆ కుటుంబం. ఎంత జాగ్రత్తగా పెంచాలి. అజ్ఞానులైన స్త్రీలు తమ చేతులతోనే తమ ఇళ్ళను బోడ వెనకేసుకుంటారు. జ్ఞానం కలిగిన స్త్రీ తన ఇల్లు కట్టుకుంటుంది, భర్త కొరకు ప్రార్థన చేస్తుంది, పిల్లల కొరకు ప్రార్థన చేస్తుంది. సైతానుడు ప్రార్థన కూడా చేయలేడు, ఎదగమంటాడు. నాకు చెప్తున్నాడు, నేను చెప్పినట్టున్నాను మీకు. వచ్చి ఇక్కడే కదా మనసు ఉంటే నీకు ఉదయం 11 గంటలు 10కి మధ్యలో నిద్రొస్తుంది. నిద్రొస్తుంటే సైతాన్ వచ్చి అక్కడ వచ్చి మనసు అక్కడే ఉంది కదా పండుకోమంటున్నాడు. వయసును బట్టి పండుకోమంటున్నాడు. నేనన్నాడు
వచ్చారు. సైతారా నాకు తెలియదు అని ఎవరో నాకు తెలుసు. మనం గుర్తిస్తాము సైతాను మాటలు, దేవుని బిడ్డల మాటలు. ప్రభుకి జ్ఞాపకం చేస్తాడు దేవుని బిడ్డల మాటలు. తగ్గిన వారికైతే దొరకన మాటలు. అప్పుడు నేను చెప్పాను, నేను ఎరగరా సైతానా, శిష్యుల్ని చక్కగా క్రీస్తు ప్రార్థన చేయండి అని చెప్తుంటే నిద్ర పెట్టేశాడు. సాక్ష్యములు ఎవరూ లేకుండా వాడి సాక్ష్యం అంతా చెడగొట్టి మేమెరగం క్రీస్తుని మేము ఆయనతో లేవని చెప్పేసి ఆయన ఒక్కడే నిలబెట్టారు సిలువ మీద. ఎవరు అక్కడ సహాయం చేయలేకుండా. కాబట్టి నేను నిద్రపోను, నేను బైబిల్ చదువుకుంటానని నిద్ర వస్తుంది. చక్కగా ఎంత రుచి ఉంటుంది బైబిల్. ఆ బైబిల్ చదువుకోవడం నేర్పించాడు. ఇప్పటికీ ఎంతో చదువుకుంటాను. కనుక ప్రభువు ద్రాక్షముల్ని ఆయనలో ఫలించని వారు నరికి వేయబడి కుప్పలో పడేయబడి. అది మీకేమని నన్ను నేర్చుకోమని ప్రభు ఇచ్చిన వాక్యం. అది మీకు అందించాను నేను. ప్రభు ఇప్పుడు అందరినీ ప్రయోజకులకు చేయాలి. ఆ పిల్లలకు నేర్పుతున్నాయి. మీరు నేర్చుకుంటే వెళ్ళగలిగిన వారు సంఘములోను, సండే స్కూల్స్లోను కుటుంబములతో వచ్చి ఆరాధించండి. ప్రభువు మిమ్మల్ని దీవిస్తాడు, మిమ్మల్ని వాడుకుంటాడు, మీరు ఫలిస్తారు. మీరు బాగుగా ఫలించడం వల్ల మీరు ఆయన శిష్యులుగా అయిపోతారు. అంతేకాదు మీరు ఒకరినొకరు ప్రేమించుకుంటారన్నాడు. దైవ ప్రేమ. నేను శిష్యులందరినీ ప్రేమించాను. వాళ్ళు ఎనగము క్రీస్తుని చెప్పినప్పుడు అదేవి అని లెక్క చేయలేదు. కానీ అందరినీ శిష్యులు ఒకరినొకరు ప్రేమించుకునేలా చేసి దేవుడి ప్రేమ నాడు కనుక మీరు ఒకరినొకరు ప్రేమించగలరు. ఒకరికొకరు కీడు చేయొద్దు. ఒకరి మీద ఒకరితో చెడుగులు మాట్లాడద్దు. పిల్లలు మీరు చెడిపోతారు, ఎండలో మాట్లాడద్దు. మీరు ఒకరికొకరు అవసరం లేదు. ప్రభు ఏమి చేశాడో అది చెప్పడం. నేను అది మీకు చెప్పబడ్డా అది చెప్పాను. ప్రభు ఇప్పుడు అందరినీ దీవించి ప్రభుత్వ అంటగట్టి క్రీస్తు ప్రభువు అని అందరి ఆ స్వరూపంలో వచ్చేలాగా ఆ జీవితంలో జీవించి అదే ఈ లోకమును పరలోకముగా మార్చేలాగా అందరినీ జీవించేటట్టు అందరం ప్రార్థన చేసుకుంటాం. ఆయన ఉద్దేశం అది. వాక్యం ఇచ్చి అందరినీ కోరేయడానికి కాదు, అందరినీ రాబట్టుకుంటుంది. అలా క్రీస్తు ప్రభువులు కావాలి, మనకి ఆ జీవితంలో కావాలి. ప్రార్థన చేసుకుంటాం. ఒక చిన్న ప్రార్థన గారు, ప్రభు మీ వాక్యం మీరు ఖరీదు చేసుకోవాలి. అనుమతించండి దేవుడు. మా ప్రాంతాల్లో వింటారు, జవాబులిస్తారని మీరందరూ చూచారు. మీరిచ్చే ఫలము అది అనేకులకు ఆశీర్వాదం. ఈ కుటుంబం నిలబడి అలా నిలబడుతుంది. ఆ సంఘం ఏదన్నా కానీ మీ అద్భుతమైన మీ ఆశీర్వాదం అందరి మీదకి పంపించి మమ్మల్ని చివరి వరకు నిలవబెట్టి సైతానం చేయించుకుని క్రీస్తు ప్రభువు ఎవరు ఆయన దూతలను పరలోకమును మా ఇంట్లో దించుకొని మా బ్రతుకులను ఉంచుకొని మీ కొరకు మీ కొరకు బహుగా ప్రయాసపడుటకు మిమ్మల్ని బయటపరచుటకు క్రీస్తుని పైకెట్టుటకు ఏ చెడుగుల్లో ప్రవేశించుకున్నాడు శుద్ధ ప్రవేశతో దేవుని ఆరాధించుకుంటూ మీరు కృపిపడ్డండి. మా బంధువులందరినీ కూడా రక్షించండి. ఎవరిని నాటంలోకి పోకుండా కాపాడుకుంటూ అట్టి ప్రార్థనలు కూడా మాకు దయచేయండి. ఆ ప్రేమను కూడా మాకు దయచేయండి. క్రీస్తు నామమున అడుగుతున్నాను తండ్రి.
టీచర్ని